ఈ వీడియోలో మనం బీటా అండ్ గామా ఫంక్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ థీరం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రూవ్ దట్ గామా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ థీరం అయితే మనం ప్రూవ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ బీటా అండ్ గామా ఫంక్షన్లో ఈ థీరం అనేది ఇంపార్టెంట్. గామా ఆఫ్ 1 ఈక్వల్ టు 1. ఓకే, దీన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ గామా ఫంక్షన్ డెఫినేషన్ అయితే మనకు తెలియాలి. గామా ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, గామా ఆఫ్ ఎక్స్, మనం గామాని ఇలా డినోట్ చేస్తాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. గామా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు గామా ఫంక్షన్ని మనం ఇలా డినోట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t into t raised to the power of x minus 1 dt. ఇదైతే మనకి గామా ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇది ప్రూవ్ చేయాలి. గామా ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1 రీప్లేస్ చేద్దాం. ఓకే, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఓకే, మనకి ఇదేమవుతుంది, మనకి అప్పుడు గామా ఆఫ్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t raised to the power of x ప్లస్లో 1 minus 1 dt. 1 minus 1 ఏమవుతుంది, 0 కదా. e raised to the power of ఇంటిగ్రేషన్ 0 to infinity e raised to the power of minus t raised to the power of 0 dt. ఓకే, t అనేది మనకి డిఫైన్డ్ థింగ్ కాబట్టి ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0. ఓకే, డిఫైన్డ్ థింగ్ హోల్ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ 0, దాని వాల్యూ ఏంటంటే 1 ఉంటుంది. దీని వాల్యూ 1 కాబట్టి మనకి ఫంక్షన్ ఎలా అవుతుందంటే e raised to the power of 0 to infinity e raised to the power of minus t dt అవుతుంది. క్లియరా? ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ చూడండి. ఇంటిగ్రేషన్ e raised to the power of ax dx, దీని ఫార్ములా ఏంటంటే e raised to the power of ax by a అవుతుంది. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, మనకి -1 ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, e raised to the power of minus t by -1 అవుతుంది. లిమిట్స్ మనకి 0 to infinity. ఓకే, ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. -1 అనేది బయట పెట్టుకోండి. తర్వాత e raised to the power of minus infinity minus e raised to the power of 0, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత మైనస్ చూడండి, e raised to the power of minus infinity అంటే ఏంటి, 1 by e raised to the power of infinity. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by e raised to the power of infinity అంటే ఇన్ఫినిటీ. 1 by infinity వాల్యూ ఏంటంటే 0 అవుతుంది. అంటే దీని వాల్యూ ఏంటంటే మనకి 0 మైనస్ e raised to the power of 0 వాల్యూ ఎంత, 1. ఇప్పుడు మనకి మైనస్ తర్వాత -1, 0 minus 1 ఎంత, -1, మైనస్ ప్లస్ తర్వాత 1 వస్తుంది. అంటే గామా ఆఫ్ 1 వాల్యూ ఎంత, 1. ఇలా అయితే మనం ప్రూవ్ చేసాం. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇదైతే మనకి గామా ఫంక్షన్కి సంబంధించింది ఒక ఇంపార్టెంట్ థీరం ప్రూఫ్ ఇది. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి థీరమ్స్ ఇంకా కొన్ని థీరమ్స్కి ప్రూఫ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.